మంచి పాట పాడావు మొత్తానికి. ఏంటి డలంలో తిరిగేదానివే ఏంటి? ఆ గొంతు నువ్వు బాగా సూపర్గా సూట్ అయింది. క్యాంపుల్లో కొన్ని విషయాలు అర్థం అవ్వనట్టుగా ఉంటాయి. ముఖ్యంగా మార్నింగ్ సెషన్ అర్థం కానట్టుగా ఉంటుంది. ఏంటో చెప్తున్నాడు ఏంటబ్బా అనిపిస్తుంది. చెప్పానుగా, మనం చర్చికి వెళ్ళినా మీటింగ్కి వెళ్ళినా తీరిగ్గా అలా కూర్చుని ఉంటే ఆయన ఒక 2 కథలు చెప్తాడు, 4 జోకులు వేస్తాడు, మధ్య మధ్యలో పాటలు పాడతాడు, అక్కడక్కడ వాక్యం చెప్తాడు. మైండ్ మనకి పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. మీటింగ్కి వెళ్ళాము, చర్చికి వెళ్ళాము, వచ్చేసాము అనిపిస్తుంది. కానీ మార్నింగ్ సెషన్లో మన క్యాంప్లో ఖచ్చితంగా మైండ్ పని చేయాల్సిందే, ఆలోచించాలి. అది మనకి కొత్త అలవాటు లేని పని అది. అందుకని కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. కానీ నా కోరిక ఏంటి అని అంటే, దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ క్యాంప్, నాట్ ద లాస్ట్ క్యాంప్. మొట్టమొదటి క్యాంప్ అనమాట మీకు ఇది. జీవితంలో మీరు ఇలాంటి క్యాంప్స్ ఎన్నో అటెండ్ అవ్వాలన్నది నా కోరిక. ఈ క్యాంప్స్ అన్నింటిలోనూ మీకు నేను శ్రీదేవి ఒక్క ఇద్దరివి ఏమని ప్రార్థన చేస్తూ వచ్చామంటే, మీరు మీ లైఫ్ ఈ క్యాంప్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఆ ఇంపాక్ట్ మీకు లైఫ్ టైం కనపడాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాం. సో మీకు అది తప్పకుండా తెలుస్తుంది. భవిష్యత్తులో నేను శ్రీదేవి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము అని అనుకుంటున్నాను. నేను యూజువల్గా చెప్పను నేను ఆ మాట ఎవరికి, కానీ మిమ్మల్ని కలవాలి అని అన్నదే ఆశ. సో మీరు కూడా ప్రార్థన చేయండి, మనం కలిసి మళ్ళీ ఇట్లాగూ క్యాంపుల్లో కూర్చోవాలి అనేటువంటిది. మనం ఏం ఆలోచించామంటే, దేవుడు మంచోడు, దేవుడు చేసిందంతా మంచిది. చివరికి ఆదామును తయారు చేసిన తర్వాత ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని అనుకుని దేవుడు ఏం చేశాడంటే అవ్వను తయారు చేసి చివరికి అది కూడా చాలా మంచిది అని అన్నాడు అనమాట. కానీ మనిషి ఏమైపోయాడు? చెడుతనం ఎటు చూసినా సరే. మన మొబైల్ ఫోన్ చూస్తే మనకు అర్థమైపోద్ది మనిషి చెడుతనం ఎంత ఉంది అనేటువంటిది. ఎందుకని? మొబైల్ ఫోన్ ఎవరు పాస్వర్డ్ లేకుండా ఓపెన్గా పెట్టరు. పిన్ ఉండాలి, ఒక 4 నంబర్ పిన్, తర్వాత ఒక ప్యాటర్న్ ఉండాలి, ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ ఉండాలి, ఆ తర్వాత ఫేస్ రికగ్నిషన్ ఉండాలి. ఒకదాని మీద ఒకటి డబుల్ వెరిఫికేషన్ అనమాట. ఓటీపీ పెట్టుకున్నాం అనుకోండి, ఓటీపీ వచ్చింది అనుకోండి బ్యాంక్ నుంచి, ఆ ఓటీపీ కోసం ఫోన్ చేస్తారనమాట. ఏమండి ఏమన్నా మీ దగ్గరికి ఓటీపీ వస్తే చెప్పండి అని అంటారు. చెప్పగానే మొత్తం అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు, దేవుడిచ్చినటువంటి జ్ఞానం, దేవుడిచ్చినటువంటి సైన్స్, దేవుడిచ్చిన టెక్నాలజీ మొత్తం చెడుకి వాడేస్తున్నాడు. దేన్ని బట్టి చేస్తున్నాడు మనిషి అని మనం అనుకున్నాము అని అంటే, మనం ఆలోచించాము. ఏమని ఆలోచించాము? అదిగో ఇట్స్ ఓకే. ఎస్, ఓకే. ఫ్రీ విల్ అన్నమాట. నా ఇష్టం, నా చాయిస్. పొద్దున్నే లేవగానే ఏ బట్టలు వేసుకోవాలో చేసుకున్నావా లేదా? జడేసుకోవాలా, లేకపోతే కనుక పోనీటైల్ వేసుకోవాలా, లేకపోతే విడిచిపెట్టేసేయాలా? చాయిసెస్ అన్నమాట. దేవుడు మంచిగా ఉండమని చెప్తే మంచిగా నేను ఉండను, దేవుడు నా మాట విను అని అంటే నీ మాట వినేదేంటిలే, నాకు కూడా నిర్ణయించుకునే హక్కు ఇచ్చావుగా. మనం తల్లిదండ్రులతోటి మరి ముఖ్యంగా అంటాం అనమాట, ఇంకా ఎంత వయసు వరకు నేను వినాలి అని అంటాం అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఐ హ్యావ్ మై ఓన్ ఫ్రీడమ్ టు ఎక్సర్సైజ్, ఐ కెన్ థింక్, ఐ కెన్ టేక్ డిసిషన్స్, నిర్ణయాలు తీసుకోగలను అని చెప్తాం మనం. దాన్ని ఏమంటున్నామంటే స్వ ఇచ్ఛ, ఫ్రీ విల్ అని అంటున్నాం, చాయిస్ అని అంటున్నాం అనమాట. దానిలో నుంచి ఏం పుట్టుకొచ్చింది అని అంటే దేవుడికి వ్యతిరేకమైంది పుట్టుకొచ్చింది. దేవుడికి వ్యతిరేకమైన దాన్ని బైబిల్ ఏమని పిలుస్తుంది అని అంటే సిన్ అని అంటుంది. హరి రా రా, నా సంగతి తెలుసుగా, నాకు మనుషులు అటు ఇటు ఉంటే హ్యాపీగా ఉంటుంది అన్నమాట. తోడెవరు వస్తారు నాకు? మా ఇద్దరికి తోడెవరు వస్తారు? వస్తావా లోకేష్? ఇట్లా అన్నావు చెయ్యి, ఏమోనా? సరే, కాలు దెబ్బ తగిలిందంట. ఓకే సరే, అయితే నేను వెచ్చలుడిగా క్రికెట్ ఆడా అంతే, అంతమించి ఏం జరిగింది? రా, మరి మంచివాళ్ళగా ఫేస్ పెట్టుకో, చేతులు అడ్డం పెట్టి నువ్వు కూసిన కోతలన్నీ నేను వింటానే ఉన్నాను.
ఇద్దరు తెల్లటోళ్ళ మధ్యలో నేను నిలబడితే ఆ పిక్చర్ ఊహించుకుంటుంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. సూపర్ స్మార్ట్ గైజ్ ఇద్దరు. దేవుడు ఏం చేశాడంటే నన్ను తయారు చేశాడు. ఎవరి పోలికలు తయారు చేశాడు? ఆయన పోలికలను తయారు చేశాడు. అరే నా పోలికలు నిన్ను చేస్తున్నాను అని అంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని అన్నాడు అనమాట. ఐ లవ్ యూ రా అన్నాడు. నాకు అవసరమైన అన్నీ ఇచ్చేసాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఏమిచ్చాడు అని అంటే నీ జీవితంతో నేను జోక్యం చేసుకొని రానన్నాడు. నీకు నచ్చినట్టు నువ్వు బతకొచ్చాను అన్నాడు. ఈ నచ్చినట్టు బతకటంలో నాకు విరుద్ధంగా మాత్రం చేయొద్దు, చేస్తే నీకు లైఫ్ ఉండదు అని అన్నాడు. సో దేవుడు నన్ను తయారు చేశాడు. దేవుడికి నాకు ఏముంది అని అంటే రిలేషన్ అనమాట. హీఈస్ మై ఫాదర్, ఐఎమ్ హిజ్ సన్. ఆడపిల్ల ఏమనుకోవాలి? ఈజ్ మై ఫాదర్, ఐఎమ్ హిజ్ డాటర్. నేను ఆయన కూతుర్ని. దేవుడి దగ్గర నుంచి నా లోపలికి ఏం ప్రవహిస్తుంది అని అంటే జీవం. ఆయన బతుకున్నాడు, నేను బతుకున్నాను ఆయనతో ఉన్నంత వరకు. ఒకరోజు నాకు దేవుణ్ణి చూసి అనిపించింది అనమాట. సాతాన్ అన్నాడు, పెచ్చమహోడ, దేవుడు కావాలరా నీకు, నువ్వే దేవుడు అయిపోవచ్చుగా అని అన్నాడు అనమాట. ఒక ట్రైలే అని అన్నాడు. ఈ మన ఎబెనేజర్ పాట పాడుతూ ఉంటే, తర్వాత ఇప్పుడు సరస్వతి పాట పాడుతూ ఉంటే అనిపిస్తున్నాడు. మధ్య మధ్యలో లేచి నేను పాట పాడదాం అనిపిస్తుంది. పాటగండి అయిపోతానా? అవును కదా. దేవుణ్ణి చూసి సాతాన్ అన్నాడు, అరే ఆయన ఏంట్రా నువ్వు కూడా రెచ్చిపో అని అన్నాడు. అనగానే సర్లే వదిలే ఇంకా అన్నా, పోవయ్యా అని అన్నాడు. నువ్వేనేంటి? అదే సినిమాలో చాలా బాగా చెప్పాడు, బొమ్మరిల్లు అనే సినిమాలో. చూసావా నాన్న, నా చెయ్యి ఇంకా నీ చేతుల్లోనే ఉంది నాన్న అని అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వేంటి నాన్న ఇంకా నన్ను కంట్రోల్ చేస్తావు అని అర్థం అనమాట. దేవుడి దగ్గర ఆదాం ఇదే పని చేశాడు. నువ్వేంటి నాన్న నన్ను కంట్రోల్ చేయడం, నన్ను ఫ్రీగా నువ్వు ఉండమన్నావుగా, ఉంటాను నేను అని ఏమన్నాడంటే, నేను ఇలా ఉండడానికి నాకు నువ్వు అక్కర్లేదు అని అన్నాను. అన్నావా లేదా? ఏమన్నావు? నీకు తెనాలి విజయవాడలో ఎవరికి టార్చర్ ఉంటుంది వాళ్ళ ఈఎంఐ నేను మాతో ఎక్కిస్తుంది, వెళ్ళే వరకు టార్చర్ చూసుకో, నీ ముందే కూర్చుని ఉంటాను నేను. నువ్వు అక్కర్లేదు నాకు, నేను కూడా ఉండగలను. అయితే ఈ రిలేషన్, ఈ కనెక్షన్ నాకు వద్దు అని అన్నాను నేను. అనగానే ఏం పోయింది? వెరీ గుడ్, గట్టిగా చెప్పు. జీవం ప్రవహించడం ఆగిపోయింది. గమనించాల్సిన విషయం, దేవుడు నెట్టేలా. ఎవరెవరు నెట్టేశారు? నేను దేవుడిని నెట్టేశాను. అక్కర్లేదు లేపో అని అన్నాను. కుమారుడంట తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు 100 ఎకరాలు సంపాదిస్తే 1000 ఎకరాలు సంపాదిస్తే నాకేంటి ఉపయోగం, నా మాట నాకి అని అన్నాడు. డబ్బులు ఎవరికి? నాన్న డబ్బులు. నా మాట నాకి అని అన్నాడండి. తండ్రి చీకొట్ల, సరే పోరా అని అన్నాడు. నాన్న దగ్గర ఉండే ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కుదరదు కాబట్టి ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. గచ్చిబౌలి, మెహదీపట్నం, మియాపూరు, నిజాంపేట, ఎక్కడ దొరికితే అక్కడ అన్నమాట. హ్యాపీ పండగ చేశాడు అసలు. కానీ ఈ రిలేషన్ కట్ అయిపోయింది కాబట్టి రిలేషన్ ద్వారా నాలోకి వచ్చేటువంటి లైఫ్, జీవం కట్ అయిపోయింది. ఆయన చచ్చిపోతాడా, నేను చచ్చిపోతానా? గట్టి చెప్పాలి. ఆయన చచ్చిపోతాడా, నేను చచ్చిపోతానా? ఆయన ఎప్పటికీ చచ్చిపోడు. ఎందుకని? ఆయనే లైఫ్, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే లైఫ్. ఆయనకేం కాదు. నష్టపోయేది ఎవరంటే నేనే. చచ్చిపోయేట్టున్నాను నేను.
సరే దేవుడు వద్దన్నది చేసేశారు. చేసేసిన తర్వాత సిగ్గేసింది. ఆ వంక చూశాడు. ఏబే చీ బట్టలేవే అని అన్నాడు. నా సంగతి ఎందుకు, నీ సంగతి చూసుకుందామా. ఈరోజు అమ్మ చీ ఇలా ఉన్నానేంటి అనేసి గముక్కున చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. చెట్టు చాటుకి వెళ్ళిపోయి 4 ఆకులు తుంచుకొని అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకుని బుధనష్టపు దాన, నీ వల్లనే నా బతికిట్ అయింది. అంతకుముందేమో పాట కళ్యాణం కమనీయం అని పాడాడు అక్కడ. ఈ మగవాళ్ళతోటి అసలు ఏది పనికిరాదు. కుడివిస్తే పండగ అని చెప్పి ఒక సామెత ఉంది తెలుగులో. వీడికి పొద్దున్నే ఒక ఇడ్లీ వేసి కొంచెం నెయ్యి వేసి కారపొడి జల్లితే దాని మీద ఆ రోజు మొత్తం పండగ చేసుకుంటాడు. ఆ ఇడ్లీ 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఆ రోజు మొత్తం దండగ అయిపోతుంది. ఆమె ఇస్తేనే ఇష్టంగా తిన్నాడు. ఆమెను చూసి ఇప్పుడు ఏమంటాడంటే నీ వల్ల నేనే అని అంటున్నాడు. ఒక పక్కన షేమ్, ఇంకో పక్కన బ్లేమ్, నిందించడం. చివరికి దేవుడితో అన్నాడు, నువ్వు పెళ్లి చేసావు చూడు, దానివల్ల వచ్చింది ఇదంతా అని అన్నాడు. అంటే తప్పెవరిది? పెళ్లి చేసింది దేవుడిది. పెళ్ళాం లేకపోతే ఒక గోల, పెళ్ళాన్ని ఇస్తే ఇంకో గోల. మగవాళ్ళదే కాదు, ఆడపిల్లలతో కూడా ఇదేనమాట. పెళ్ళోయ్ అని అటు ఇటు తిరుగుతారు. పెళ్ళైన తర్వాత మొదలు పెడతారు అన్నమాట. దేవా పెళ్ళి చేయమన్నాను కానీ ఈయనిమ్మన్నానా నేను అని అంటూ ఉంటారు. ఎంత బికారిస్లో. సరే, ఆ తర్వాత దేవుడు వదిలేసేలా, దేవుడు దిగి వచ్చేసాడు అనమాట. వస్తే అబ్బాయి అలా అని అన్నాడు అనమాట. అంటే అంతవరకు వాళ్ళ నాన్న మాట వింటే హృదయం గంతులేసేది. ఇప్పుడు ఆయన స్వరం వినగానే భయం వేసింది. ఈ స్టోరీ అంతా ఎక్కడుంది అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది. రోజుకొకసారి 1 సంవత్సరం పాటు చదవండి ఆపకుండా మొదటి 3 అధ్యాయాలని. ఎవ్రీడే వన్స్ ఫర్ 1 year. సో ఒక పక్కన సిగ్గు, ఒక పక్కన నింద, దూషించడం, అంటే నాదిగా తప్పు నీదని అంటాం. ఇంకొక పక్కనేమో భయం. ఆ తర్వాత చెమటకార్చరా నువ్వు, పని చేసుకుంటే భూమి చక్కగా పంటేస్తుంది అనుకుంటున్నావా? భూమి ఎదురు తిరుగుద్ది అని అన్నాడు. చెట్లు ఎదురు తిరుగుతీరా నీకు అని అన్నాడు దేవుడు. ఎవరు తెచ్చుకున్నారు ఈ కష్టం అంతా? మనిషి నా స్వేచ్ఛ అని చెప్పుకోవడం ద్వారా ఈ కష్టం తెచ్చుకున్నాడు మీదకి. ఆ తర్వాత లాస్ట్ వన్ ఏంటి అని అంటే తన వంక తను చూసుకున్నాడు. నచ్చలా, తనంటే తనకి ప్రేమ లేదు. పక్కన వాళ్ళకంటే నేను ఇన్ఫీరియర్ని, న్యూనత. లేదా ఎంతసేపు దేవుడి వంక చూడడం మానేసి సొంత వంక చూసుకోవటం. ఇలా చూసుకోవడం మాత్రమే కాకుండా మరో 3 విషయాలు మానవుడి జీవితంలోకి వచ్చినాయి. 3 డీల్ పెట్టాను అక్కడ కావాలని చెప్పి. డిస్టెన్స్ అంటే ఎవరికి దూరం వచ్చేసింది? దేవుడి నుండి దూరం అయిపోయాను నేను. నాలో జీవం లేదు, ఆరోగ్యం లేదు కాబట్టి నా దేహం యావత్తు జబ్బు, రోగం, మనసుకి రోగం, నా ఎమోషన్స్కి రోగం, నా బాడీకి రోగం, నా సంబంధాల్లో రోగం, అన్నింట్లోనూ రోగమే, జబ్బు, డిస్టెన్స్, డిజీజ్. 3వది ఏంటంటే ఆయన్ని వద్దనుకున్నాను కాబట్టి ఆ లైఫ్ నాలో లేదు కాబట్టి ఐఎమ్ డెడ్. ఏం జరిగింది అని అంటే ఈ రిలేషన్ రప్చర్ అయిపోయింది. మళ్ళీ చెప్తాను, ఎవరు తెగ్గొట్టారు? మనిషే తెగ్గొట్టుకున్నాడు, దేవుడు తెగ్గొట్టలేదు. అందమైనటువంటి ఈ బంధం, ఈ సంబంధం, రిలేషన్ రప్చర్ అయిపోయింది, తెగిపోయింది, బద్దలైపోయింది. నేను ఈ కొంతకాలం నుంచి ఈ 3 మాటలు ఆలోచిస్తున్నాను. రిలేషన్ రప్చర్. ఇప్పుడు నా బతుకు బాగుండాలంటే న్యాచురల్గా ఏం జరగాలి? మళ్ళీ ఈ రిలేషన్ కావాలి.
నన్ను ఎందుకు నిలబెట్టావని ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు కదా, అనుకున్నావా? ఎనభై ఏడు నుంచి అంబేద్కర్ కాలేజీలో పనిచేసి నీలాంటి వాళ్ళని చూసి ఎన్ని అనుభవాలు జీవితానికి. ఈ రిలేషన్ మళ్ళీ కనెక్షన్ దొరకాలి, రెస్టోర్ అవ్వాలి. రెస్టోర్ అవ్వటం అంత తేలికనంటే కనుక ఆయనేమో మిస్టర్ క్లీన్, నేనేమో మోస్ట్ అన్క్లీన్. నేను చేసినటువంటి తప్పుకి నేను దేవుణ్ణి ఏమన్నానంటే, ఐ డోంట్ నీడ్ యూ, నాకు నువ్వు అక్కర్లేదు. నేను నీ మీద ఆధారపడితే బతుకు బాగుంటుంది, కానీ నేను డిపెండెంట్గా ఉండను. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్. పోనీ దేవుడు లేనప్పుడు ఈడేమైనా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడంటే ట్రై చేయాల. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఆకులు కోసుకున్నాడు, బట్టలు మార్చాడు, గుండు కొట్టించాడు. వీడి ప్రయత్నాలు, వీడు సొంత ప్రయత్నాలు. ఇంత చేసి తాపత్రయం ఏంటంటే దేవుడు లేకుండా నేను ఉండగలనా లేదా అర్థమవుతూ ఉంటుంది. ప్రతి పూట అర్థమవుతూ ఉంటుంది దేవుడు లేకపోతే బతుకు దరిద్రం అని చెప్పి కుళ్ళిన కంపొస్తూ ఉంటుంది లోపల నుంచి. బట్ స్టిల్ హీ ట్రైస్ హిస్ లెవెల్ బెస్ట్ టు బీ అవే ఫ్రమ్ గాడ్, సీకింగ్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం కావాలి, నువ్వు వద్దు నాకు, నేను నీ మీద డిపెండ్ అవ్వను, నువ్వు నన్ను కంట్రోల్ చేసేస్తున్నావు. ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలి. ఓకే ఫైన్. ఏమైపోయింది అని అంటే, ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళకి మా నాన్న కనపడటంలా, నాన్న స్వరూపం, నాన్న పోలిక నాలో ఏమైంది అని అంటే పాడైపోయింది, చెడిపోయింది. అక్కడ 2 మాటలు కావాలని వాడాను. ఆయన పోలిక, ఆయన స్వరూపం నాలో పూర్తిగా నాశనం అయిపోలేదు, దెబ్బతింది, పాడయ్యింది, సంపూర్ణంగా నిర్మూలించబడలా. అందుకే నేను పక్కవాడిని చూస్తే కనుక హాయ్ గుడ్ మార్నింగ్ అని అనగలను. మంచినీళ్ళు తాగుతూ ఉంటే పక్కన వచ్చి నిలబడ్డాడు అనుకోండి, నేను తాగటమే కాకుండా గబగబా నీళ్లు బట్టి మళ్ళీ ఆయన చేతికి ఇవ్వగలను. నాలో ఇంకా కొంచెం ట్రేసెస్ ఉన్నాయి. ఏం ట్రేసెస్? మా నాన్న పోలికలు ఉన్నాయి ఇంకా నాలో. అది నా సొంతం కాదు, ఆ పోలికలు ఇంకా ఉన్నాయి అన్నమాట. అలా ఎప్పుడూ ఉండాలని నా కోరిక, ఉండలేకపోతున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ, వెళ్ళలేకపోతున్నాను. సో ఇది మనకున్నటువంటి సమస్య అన్నమాట. మనిషి, ఇదిగో ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫాల్ అనే మాటకి మీనింగ్ ఏంటంటే పతనం, పడిపోవడం. మనిషి దేవునితో ఉన్నప్పుడు, దేవునితో సంబంధం ఉన్నప్పుడు ఉన్న ఆ అద్భుతమైన స్థితిలో నుంచి పతనం అయిపోయాడు, పడిపోయాడు పూర్తిగా. అన్ని రంగాల్లోనూ పడిపోయాడు. భౌతికంగా పతనం అయిపోయాడు, భావోద్వేగాలు, ఎమోషన్స్లో పతనం అయిపోయాడు, బుద్ధిని వాడడంలో పతనం అయిపోయాడు, సంబంధాల్లో పతనం అయిపోయాడు, నీతిలో పతనం అయిపోయాడు, చివరికి ఆత్మీయ జీవితంలో పడిపోయాడు, నాశనం అయిపోయాడు. ఏ రంగంలోనూ మనిషి బాగుండడు, బాగున్నట్టుగా ఉంటాడు, అంతే, బాగున్నట్టుగా ఉంటాడు అన్నమాట. చెప్పానుగా, మనిషికి ఇప్పుడు బాగా కుదిరిన విద్య ఏంటి అని అంటే డ్రెస్సులు వేసుకుని డ్రామాలు వేయటం, బిల్డప్లు ఇవ్వటం. పతనం మాత్రం పతనమే. చచ్చిపోయిన వాళ్ళది వీళ్ళకి ఎప్పుడైనా వెళ్ళారా? బాడీని అక్కడ పెట్టి పక్కన తుస్ బాటిల్ ఇంత ఉంటుంది ఒకటి, మధ్యలో తీసి దాన్ని కొడతారన్నమాట. ఒకరోజు ఒక ఊళ్ళో తెలిసిన వాళ్ళ ఫాదర్ చనిపోయాడని చెప్పి వెళ్ళాం. వెళ్ళి ఆ ఏసీ బాక్స్ ఉంటుందిగా, బాడీని పెట్టే బాక్స్, ఆ బాక్స్ పక్కన నిలబడ్డాం. నిలబడిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసి వచ్చేసాం. వచ్చి కారెక్కితే కుళ్ళిపోయిన వాసన వస్తుంది, ఏదో మాంసం కాలిపోతున్న వాసన వస్తుంది.
కారు ఆపి గబగబా కారు మొత్తం ఎత్తి ఏమీ లేదు. మళ్ళీ కారులకు వచ్చి మళ్ళీ వెళ్తున్నాం, వెళ్తే మళ్ళీ అదే కంపు. శ్రీదేవి అక్కడికి డౌట్ వచ్చి ఆ చీర తీసి ఇట్లా పెట్టుకుంది ముక్కు దగ్గర. అబ్బా, భయంకరం అన్నమాట. ఆ శవం కుళ్ళిపోయినటువంటి స్మెల్ అంతా ఏసీ ఫ్యూమ్స్లో నుంచి గాలి బయటకు వచ్చి చీరకు పట్టేసింది. దేవుడు లేని రోజువారీ బతుకది. నువ్వు మంచి బట్టలు వేసుకుంటావు, లోపల నుంచి కుళ్ళు వాసన వస్తూ ఉంటుంది. నువ్వు మంచి పర్ఫ్యూములు కొడతావు, లోపల నుంచి కుళ్ళు వాసన వస్తూ ఉంటుంది. నువ్వు డిగ్రీలు సంపాదిస్తావు, లోపల నుంచి కుళ్ళు వాసన వస్తూ ఉంటుంది. నువ్వు కోట్లు సంపాదిస్తావు, లోపల నుంచి కుళ్ళు వాసన వస్తూ ఉంటుంది. వితౌట్ గాడ్ లైఫ్ ఇస్ లైక్ దిస్. ఇట్స్ నాట్ లైఫ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెత్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. దేవుడు లేకపోతే నీ బతుకు ఇట్లానే ఉంటుంది. ఎంత ఘోరమైనటువంటి దుస్థితిలో చూడండి. ఫైన్, ఇప్పుడు దీన్ని ఏమంటాము అనంటే దేవుడి నుండి మనిషి సెపరేట్ అయిపోయాడు. దానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే, మంచి మాట నేను కావాలని మీకు చెప్తున్నాను, ఇంగ్లీష్ మాటలు మీరు కొన్ని నేర్చుకోవాలి. ఏలియన్ అని అంటే స్ట్రేంజ్, ఫారిన్, పరాయి, విదేశీ, మనకి తెలియంది, మనది కానిది. అంటే దేవుడికి నేనేమైపోయాను? పరాయుడిని అయిపోయాను. నేను దూరం అయిపోయాను దేవుడికి. దేవుడు నన్ను చూసి ఎవరు నువ్వు అని అంటాడనమాట. ఎందుకని? ఆయన పోలిక లేదు నాలో. నేను ఆయన కొడుకుగా ఉన్నానని చెప్పి బయటికి పోయాను. నన్ను చూసే వాళ్ళకి కూడా అంతేనమాట. ఆ దూరం, ఎలినేషన్. దేవుడు మానవుడు సెపరేట్ అయిపోవటాన్ని బైబిల్ ఏమంటుందనంటే, మీరు ఆయనకి దూరస్తులైపోయారు అని అంటుంది. పిల్లలు వింటున్నారంటలేదా? కనీసం ఇంకొక 50-60 ఏళ్ళు మీరు భూమి మీద ఈ మాటలను గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చదివే కొన్ని మీకు ఈ మాటలు ఇంకా మనసుకి పట్టుకుంటూ ఉండాలి, హత్తుకుపోతూ ఉండాలి. మనం దేవుడికి సొంతమా, దూరమా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. పిల్లలకు చెప్తాడేంటి, మాకు చెప్పడేంటి అని అనుకోకండి. పిల్లలంటే దే హ్యావ్ మోర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళ మైండ్స్ ఈ థాట్ తోటి అలా నిండిపోవాలన్నమాట. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, పిల్లల్ని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీ ఇళ్లలో మీ పిల్లలతోటి ఇవే డిస్కషన్స్ జరగాలి. ఇవే డిస్కషన్స్ అన్నమాట పిల్లలతోటి. అప్పుడు పిల్లలకి ఈ మాటలు కొత్తగా అనిపించవు. అమ్మో, ఐ డోంట్ వాంట్ టు బీ అవే ఫ్రమ్ గాడ్. వాళ్ళు అనుకోవాలన్నమాట, నేను దేవుడికి దూరంగా ఉండను అనుకోవాలి. న్యాచురల్గా ఆ కోరిక వాళ్ళలో పుడుతూ ఉండాలి. దానికి ఎవరు ప్రోత్సహించాలి అని అంటే, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళారు, అమ్మతోటి నాన్నతోటి ఏం ఆడాలి? దేవుడికి మనం దూరంగా ఉండే వాళ్ళని దేవుడు వదిలేసేయలేదు మనల్ని. ఇవి చెప్తూ ఉండాలి. వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు అర్థం కాకపోవచ్చు, బట్ స్టిల్ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనం దేవుడికి దూరం అయిపోతే దేవుడు ఏం చేస్తాడు మనల్ని అని చెప్పి. వాట్సాప్ని ఓకే, అంతే, అదే అనుకుంటా. కొంచెం లూజ్ కాంటాక్ట్ డైరెక్ట్ యాక్సెస్ పెట్టుకోండి. లేదు, దీనికి ఆ పోర్ట్ లేదు, అందుకోసం అని చెప్పి డాక్ వాడతాను. ఓకే, వస్తుంది అనుకుంటా. ఆటో సెక్షన్ పోవాలి. నేను కొంచెం నాకు టైం అవసరం, అయినా సరే టైం లేదు, కానీ కొన్నిటిని వదిలిపెట్టకూడదు కాబట్టి మాట్లాడుతున్నాను ఈ విషయాలు. దేవుడితోటి మనిషి దూరం అయితే ఇన్ని నష్టాలు జరుగుతాయి అన్నమాట. ఒకటేంటి అనంటే, మనిషి తనని తాను ఇంకా ప్రేమించుకోలేడు. అంటే మనిషికి తనతో తనకి దూరం ఏర్పడిపోతుంది. అంటే ఏం చెప్తున్నాను నేను? రఘుకి రఘు అంటే ఇష్టం ఉండదు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉంటుంది, హీరో నితిన్ అంటే ఇష్టం ఉంటుంది, కేటీఆర్ అంటే ఇష్టం ఉంటుంది, ఎవరో ఒకళ్ళంటే ఇష్టం ఉంటుంది, కానీ నేనంటే నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్.
ఎక్కడ మొదలైంది ఈ దూరం? నువ్వు దేవుడికి దూరం అయితే వచ్చినటువంటి నష్టం ఇది. రెండోది ఏంటి అనంటే, నువ్వు నీ పక్క వాళ్ళని ప్రేమించలేవు. అయితే పక్క వాళ్ళంటే ఆహా అనుకుంటావు, లేదా పక్క వాళ్ళంటే చీ అని అంటావు. నీ నైబర్ తోటి అనమాట. ఆదాంకి హవ్వను చూస్తే చీ దీని మొహం అని అనుకున్నాడు అనమాట. దేవుడితో దూరం అయితే నీకు నువ్వు నచ్చవు, దేవుడితో దూరం అయితే నీ పొరుగు వాళ్ళతోటి సంబంధం ఉండదు, దేవుడితోటి దూరం అయితే ప్రకృతి నీకు ఎదురు తిరుగుతుంది. నిజానికి ప్రకృతి మన కంట్రోల్లో ఎలా ఉండాలో తెలుసా? మన నైట్ చెప్పాను చూడండి, యేసు ప్రభు బోట్లో పడి నిద్రపోతా ఉన్నాడు, పెద్ద గాలివాన వచ్చింది, యేసు ప్రభు కళ్ళు తెరిచి షరాబ్ అని అన్నాడు. నోరు మూసేసి వెంటనే రెండు గాలి నోరు మూసేసింది, సముద్రం కూడా నోరు మూసేసింది. మనది ఆ లెవెల్ అన్నమాట. ప్రకృతి మన కంట్రోల్లో అలా ఉండాలి అని చెప్పి దేవుడు 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిండించండి, దాన్ని లోపరుచుకోండి, సమస్తాన్ని ఏలండి పొండాను అన్నాడు. సమస్తాన్ని ఏలండి పొండాను అన్నాడు. అలాంటిది మనం ఏమైపోయాము? ప్రకృతి పెద్ద వర్షం వస్తుంది అని అంటే గడగడలాడిపోతాం మనం. ఎంత టెన్షన్ చేస్తుందో మనకి. ఎండలు వస్తుంది అంటే గడగడలాడిపోతున్నాం మనం. మీకు స్టోరీ చెప్తాను. 2006 నువ్వు ఉన్నావు ప్రఫుల్లారు ఆ సంవత్సరం మంగినపూడి క్యాంప్లో. మంగినపూడి అని ఒక సీ రిసార్ట్ అనమాట, మచిలీపట్నం పక్కన. ఆ క్యాంప్ నడుస్తూ ఉంది. మీలాంటి పిల్లలే అందరూ, ఒక 3-4 ఫ్యామిలీస్ ఉంటాయి మహా ఉంటే. 2006 అంటే 18 years ago. ఆ క్యాంపులో అసలు సముద్రం ఒడ్డున ఉన్నామన్న మాటే కానీ భయంకరమైన ఎండలు తట్టుకోలేకపోతున్నాం. రాత్రులు పడుకోవడానికి కూడా కుదరటం లేదు. బయటకు వచ్చి పడుకునే వాళ్ళని చాపలేసుకుని అయినా కుదరటం లేదు అసలు. ఇది కాదు, లాభం లేదని చెప్పి అందరం మోకరించి చేతులు పట్టుకుని ఒక తమ్ముడిని ప్రార్థన చేయమన్నాం. బీకే రాజు అని చెప్పి ఒక పాస్టర్ గారు అన్నమాట ఉయ్యూరులో. రాజుని ప్రార్థన చేయమన్నాం అనమాట. అందరం ఈ చేతులు ఎత్తామన్నమాట దేవుడి వైపుకి. దేవా అని చెప్పి రాజు ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ ఎండలు మేము తట్టుకోలేకపోతున్నాం, ఎండల్ని కంట్రోల్ చేసే ప్రభు అని ప్రార్థన చేశాడు. ఒక గంటన్నరకు వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ చేశాం క్యాంప్ని. మళ్ళీ చెప్తున్నాను, అక్కడక్కడ విన్న స్టోరీస్ కాదు ఇవి, మేము ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాలు. నువ్వు దేవుడికి దూరం అయితే నీకు నువ్వు దూరం అయిపోతావు, నీ పక్క వాళ్ళకి దూరం అయిపోతావు, నీ ప్రకృతికి దూరం అయిపోతావు. ఎలినేషన్, సెపరేషన్, వేరైపోవడం. నౌ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, మన మధ్యలో సెపరేషన్ వచ్చింది. ఆ సెపరేషన్ నుంచి కింద ఒక కొత్త మాట ఉపయోగించాను, రీకన్సిలియేషన్. అంటే అర్థం ఏంటంటే సమాధాన పడ్డం అనమాట. అంటే నాన్నతోటి నేను సమాధాన పడాలంటే ఎలాగూ? నేనేమో నాన్నని వ్యతిరేకించాను, పాపం చేసేసాను. పాపం అంటే అర్థం ఏంటి? దేవునికి విరుద్ధమైంది ఏదైనా సరే పాపమే. అది మాట కావచ్చు, ఆట కావచ్చు, పాట కావచ్చు, చూపు కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ఈయనకి వ్యతిరేకమైంది, విరుద్ధమైంది ఏదైనా ఉంది అని అంటే అది పాపం. మరి నేను చేసిన పాపానికి ఫైన్ కట్టాలి. ఆ ఫైన్ కట్టకపోతే నాకు ఆయనకి బ్రిడ్జ్ ఉండదు, రిలేషన్ ఉండదు. అంటే నా తరఫున ఎవరైనా సరే ఒకరు నాన్నకి నాకు మధ్యలోకి రావాలి. మనకెవరు కావాలంటే ఈ సమయంలో ఒక మీడియేటర్ కావాలి. మీడియేట్ చేయాలి. ఎవరెవరికి మధ్యలో మీడియేట్ చేయాలి? దేవునికి నాకు మధ్యలో మీడియేషన్ కావాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను వీటి తరఫున ఫైన్ కడతాను నాన్న అనే మధ్యవర్తి కావాలి. భూమి మీద ఎవడున్నాడు అట్లాంటి వాడు అంటే? భూమి మీద ఎవడూ లేడు.
ఎవడు పనికిరాడు. ఎందుకని? అందరూ మనుషులే. భూమి మీద మనిషిగా పుట్టాడు అని అంటే వాడు పాపం చేసినోడి కింద లెక్క. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమాపత్రికలో ఉన్నటువంటి మాటలన్నమాట ఇవి. సో నా తరఫున నిలబడి ఆ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న కోపాన్ని తగ్గించేటువంటి వాళ్ళు ఎవరైనా కావాలి అని అంటే వాళ్ళు నాన్నలాగా నీతిమంతులై ఉండాలి, క్లీన్ అయి ఉండాలి, హోలీ అయి ఉండాలి. వాళ్ళు నా పరిస్థితి అర్థం చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి. నా తరఫున నిలబడి నా శిక్షని భరించగలిగిన వాళ్ళు అయి ఉండాలి. మా అమ్మ వస్తుంది అనమాట. మా అమ్మ వచ్చి, దేవా నాకు ఎటు వయసు అయిపోయింది కదా దేవా, మా బాబు కోసం నేను చచ్చిపోతానులే దేవా అంటదనమాట. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మరి నీ కోసం ఎవరు చచ్చిపోతారు అని అంటాడు మా అమ్మను పట్టుకొని. అయ్యి నిజమే కదా అని చెప్పి ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది. భూమి మీద ఒక మనిషి కోసం ఇంకొకరు చనిపోవడానికి తగినటువంటి వ్యక్తి, తగిన మనిషి ఎవడు లేడు. అందుకని దేవుడు చూశాడనమాట. దేవుడు చూసి, అయ్యో సుధీర్ గాడేంటి మురికి పందిలాగా బతుకుతున్నాడు, వాడు మంచి రాజకుమారుడిలాగా బతకాలి కదా, వీడేంటి ఇట్లా ఉన్నాడు అని చెప్పి కిందకు వచ్చేసాడు అనమాట. భూమి మీదకి వచ్చేసాడు. ఎవరిలాగా వచ్చాడు? యేసుక్రీస్తులాగా వచ్చాడు, మనిషిలాగా వచ్చాడు. మీకు బైబిల్ తీయడానికి టైం కుదరదు కాబట్టి ఇవాళ టెక్స్ట్ కూడా నేను అక్కడ పెట్టేశాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. నరులంటే అర్థం ఏంటి తెలుసా? భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి అని అనమాట. అదే అర్థం. ఈయన ఒక్కడే మీడియేటర్. 100 మంది, 1000 మంది, కోటి మంది, కోటాను కోట్ల మంది మీడియేటర్లు అక్కర్లేదు, ఒక్కటి సరిపోతాడు. చూసారా 6వ వచనంలో, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. రా తిరిగ్గా చూస్తున్నాడు ఏంటో. మీరు నాలాంటి లెక్చరర్ని, నాలాంటి ప్రిన్సిపల్ని చూడాల, అందుకని రెచ్చిపోతున్నారు. పట్టుకో నన్ను, వేసేయి, 2 చేయి, పట్టేసుకో. ఎవరో తెలుసా? మరణం. దేవుడు వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి, దేవుడికి దూరం అయిపోయాను కాబట్టి న్యాచురల్గా నాలో జీవం లేదు. ఏమొచ్చేసింది? నా బతుకి చావు వచ్చేసింది. ఇప్పుడు నేను బతకాలి అని అంటే నేను చేసిన తప్పుకి ఎవరైనా ఫైన్ కట్టాలి. నా చావుకి వదులుతావేంటి, లూజుగా పట్టుకుంటావేంటి, మొహమాటమా? అసలు అర్థం కావట్లేదు. రేపు పెళ్ళైతే నీకు ఫ్యామిలీ సెమినార్ చెప్పేది నేనే. మళ్ళీ ఆ రోజున నిన్ను మీ ఆవిడ నిలబెట్టి మాట్లాడతాను ఇట్లాగనే. కావాలంటే హరి నేను శాంతిని అడుగు, మీ వీడియో షేర్ చేయండి వీళ్ళకి, అది చూసి అయినా పెళ్లి చేసుకుంటారు కాబా. సరే, నన్ను చావులో నుంచి బయటికి లాగాలి అని అంటే ఫైన్ కట్టాలి. దాన్ని ఏమంటామంటే ర్యాన్సమ్ అని అంటాం. కిడ్నాప్ చేసిన వాడిని విడిపించాలంటే కిడ్నాపర్స్కి ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. ర్యాన్సమ్ అని అంటాం. దాని తెలుగు మాట ఏంటంటే విమోచన క్రయధనం. నేను బతకాలనంటే నా చావుని ఇంకొకళ్ళు తీసుకోవాలి. ఈయనేమన్నాడంటే నేను వస్తున్నాను అన్నాడు. వచ్చి చావుకి తన్ను తానే చదవండి అక్కడ ఉన్నది, సమర్పించుకొనెను. నేను అడగల యేసుక్రీస్తుని, అయ్యా నా తరఫున చచ్చిపోవా ప్లీజ్ అని చెప్పి నేను అడగల. తనంతట తానే వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఏమన్నాడంటే,
వీడు చచ్చిపోవడం కాదు కావాల్సింది, వీడంటే నాకు ఇష్టం కాబట్టి నేను చచ్చిపోతాను వీడి ప్లేస్లో అని అన్నాడు. పట్టుకో. అయితే చూసారా ఈ గ్యాప్. మరణం యేసుక్రీస్తుని పట్టుకోలేకపోయింది. మరణం యేసుక్రీస్తుని పట్టుకోలేకపోయింది. నా తరఫున వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు, పోహా అని అన్నాడు, అని బయటకు వచ్చేసాడు. శిలువ మీద మరణించాడు, సమాధిలో ఉన్నాడు, కానీ సమాధిని తెరుచుకుని బయటకు వచ్చేసాడు. ఫైన్ కట్టేశాడు. ఎవరి తరఫున? నా తరఫున ఫైన్ కట్టాడు, నీ తరఫున ఫైన్ కట్టాడు. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? శ్రీధరు బండి వేసుకుని ఉరుకులు పరుగుల మీద అని వెళ్ళిపోతా ఉంటే గబుక్కున పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు అనమాట. ఆపి అదే హెల్మెట్ ఎదురా అని అంటున్నాడు అనమాట. అన్నాడు ఫైన్ కట్టు అని అన్నాడు. అంటే డబ్బులంతా లేవు సార్ అంటే పర్సు అని అన్నాడు. పర్సు తీసి చూస్తా ఉంటే పర్సులో ఒక ఫోటో కనపడింది, శ్రీధరు వాళ్ళ నాన్న ఉన్న ఫోటో. అరే నువ్వు ఆయన కొడుకువా, అయితే ఉండు నేను కడతానులే నీ ఫైన్ అని చెప్పి ఆయనే ఫైన్ కట్టేసేసాడు. అలాంటి సీన్ అన్నమాట ఇది. అలాంటి సీన్ ఇది. మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి నా ప్లేస్లో ఆయన చచ్చిపోయి చావుని జయించి బయటకు వచ్చేసాడు. నువ్వు వెళ్ళ అప్పుడే వెళ్ళవు నువ్వు. సో యేసుక్రీస్తు మధ్యవర్తి, మీడియేటర్. యేసుక్రీస్తు రక్షకుడు, సేవియర్. యేసుక్రీస్తు రిడీమర్, విమోచకుడు. ఈ ప్రజెంటేషన్ మొత్తం నేను అశోక్కి పంపిస్తాను. అశోక్ దీన్ని పీడిఎఫ్ రూపంలో అందరికీ సర్క్యులేట్ చేస్తాడు, మీ అందరికీ వస్తుంది. తర్వాత ఇవన్నీ రికార్డింగ్స్ ఉంటున్నాయి కాబట్టి అశోక్ వాళ్ళు మీకు ఆ రికార్డింగ్స్కి ఎట్లాగో యాక్సెస్ ఇస్తారు. మీరు మళ్ళీ కూర్చొని చక్కగా పెట్టుకొని వినొచ్చు. వింటూ ఉండగా డౌట్స్ వస్తూ ఉంటే రాసుకొని వాటిని షేర్ చేయొచ్చు. ఇక్కడితో అయిపోలేదు క్యాంపు, ఇక్కడ కలిసి ఉండడం అయిపోయింది అంతవరకే. మనం మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట. సో 3 మాటలు. విమోచకుడు అంటే ఎవరు అని అంటే నా తరఫున డబ్బులు చెల్లించేవాడు, ఫైన్ కట్టేవాడు, ఆయన విమోచకుడు అంటే. ఈ మాటలకి మీనింగ్స్ మనకు అర్థం కావాలి. ఓకే, యేసుక్రీస్తు ఈ 3 అన్నమాట. మొదటిది ఏంటంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన. యేసుక్రీస్తుకి పాపం తెలియదంట. అసలు పాపం తెలియదు. మనకి పొడడమే అనమాట. మనం ఎంత సిగ్గులేని వాళ్ళం అంటే పిల్లలకి 6 నెలలు రాగానే ఎదురుగా ఒక పెన్ను, ఒక బుక్, ఒక బైబిల్, కొంచెం గోల్డ్ అవి పడేసి వదులుతాం అన్నమాట. మనకి తెలుసు వీడు 2 చేతులతో ఏదో ఒకటి పట్టుకుంటాడని చెప్పి వీడు తిండిపోతాడమ్మా అంటారన్నమాట. వాడు పాయసం గిన్నె పట్టుకున్నాడంటే. మన బతుకు అలాంటిది. మన బుద్ధే పాపంతో పుట్టామన్నమాట. పాపం మనకి తెలుసు. యేసుక్రీస్తుకి హీ డిడ్ నాట్ నో సిన్, ఆయనకి పాపం తెలియదు. రెండోది ఏంటి అనంటే ఆయన యందు పాపము ఏమీ లేదు. అసలు పాపం అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన చరిత్రలో దాఖలాలు లేవన్నమాట. ఆయన అడిగాడంట ఒకరోజు నిలబడి, నాలో పాపం ఉందని చెప్పి మీలో ఎవడైనా చెప్పగలడా అని అన్నారు. ఆయన ఫ్రెండ్సే కాదు అక్కడ ఉంది, ఎనిమీస్ కూడా ఉన్నారు చుట్టూ. ఎవడు మాట్లాడలేదు, ఎవరు మూసుకుని నిలబడ్డారు. మూడోది ఏంటి అనంటే ఆయన పాపము చేయలేదు. కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు ఉపయోగపడే మాటలు చెప్తాను. మీకు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆ మాటలు అర్థమవుతుంది. నేను మళ్ళీ ఇంకో క్యాంపులో ఎప్పుడైనా మాట్లాడితే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీయింగ్, హ్యావింగ్, డూయింగ్, అదనమాట ఆ 3. He did not know, he did not have, he did not do.
యేసుక్రీస్తు గురించి మనకి ఫస్ట్ స్ట్రైక్ అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే పాపరహిత జీవితం అన్నమాట. పాపం లేదు కాబట్టి, పాపం తెలియదు కాబట్టి, పాపం చేయలేదు కాబట్టి నా తరఫున చచ్చిపోవడానికి ఆయనకొక్కడికే అవకాశం ఉంది, ఆయనకొక్కడికే అర్హత ఉంది. నా ఒక్కడి కోసమే కాదు, దేవునికిని నరులకును భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అన్నమాట ఆయన మాత్రమే సరిపోతాడు. ఇంకెవ్వరు లేరు, ఇంకెవరు లేరు. నా యేసుక్రీస్తు యూనిక్నెస్ అంటే ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు? జస్ట్ ఒక 2 minutes మాట్లాడతాను. యాక్చువల్గా ఒక గంటన్నర సేపు తేలిగ్గా మాట్లాడుకోవచ్చు, మనం ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు ఇక్కడ మాట్లాడే విషయాలు. ఒకటేంటి అని అంటే, ఆయన చరిత్ర లోపలికి దిగొచ్చాడు, భూమి మీద అడుగుపెట్టాడు, చరిత్ర దాన్ని ధృవీకరించింది. హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ యేసుక్రీస్తు లేడు అనరు, యేసుక్రీస్తు ఉన్నాడు కానీ దేవుడు కాదులే అని అంటారు. యేసుక్రీస్తు చారిత్రక సత్యం. రెండవ విషయం ఏంటి అని అంటే, ఆయన మనకిలాగా పుట్టలేదు. మనం ఎలా పుట్టాము? మన అమ్మా నాన్నలు ఇద్దరు శారీరకంగా కలిస్తే అప్పుడు మనం పుట్టాము. యేసుక్రీస్తు ఇద్దరు ఆడమగ శారీరకంగా కలిస్తే పుట్ల. వర్జిన్ బర్త్, కన్య గర్భాన్ని ధరించి కుమారుని కను. మూడో విషయం ఏంటి అని అంటే పాపరహిత జీవితం, ఆల్రెడీ మాట్లాడాం. నాలుగోది ఏంటంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? యాండి మరే నేను కూడా దేవుడిని అండి అనలేదు. మీరు ఏదైనా హిందూ ఎంటర్ప్రైజ్, ఏదైనా బిజినెస్ ఎంటర్ప్రైజ్ లోపలికి వెళ్తే గోడల నిండా ఫోటోలు ఉంటాయి అన్నమాట. పొద్దున్నే లేవగానే అందరికీ అగరబత్తి ఇట్లా అనుకుంటా తిరుగుతూ ఉంటాడు ఆయన అనమాట. అట్లా మధ్యలో యేసుక్రీస్తు బొమ్మ కూడా పెడతాడనమాట. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం ఒకరోజు. వాళ్ళ బంధువు ఒక ఆయన, మా మామగారికి వాస్తవాలు చెప్పండి మీరు రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. భయంకరమైనటువంటి హిందూ కుటుంబం అనమాట. భార్య చనిపోయింది, ఆయన ఒక్కడే ఉంటున్నాడు. చిన్న రూము, ఆ రూము నిండా పటాలన్నమాట. ఏం చెబుతాం అబ్బాయి ఈయనకి? రిటైర్ అయిపోయి ఒక 10 ఏళ్ళు అయింది అప్పటికి. ఏం చెబుతాం ఈయనకనంటే, ఆయన కూర్చోబెట్టాడు, నన్ను కూర్చోబెట్టి వాళ్ళ అల్లుడు నేను కూర్చుంటే ఆయన అంటాడు, సుధీర్ గారు నాకు ఒక విషయం అర్థమైందండి అని అన్నాడు. ఏంటండి అని అన్నాడు. నేను పెద్ద ఆఫీసర్, గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఇంట్లోకి వస్తే ఈ ఏమి ఉండటానికి వీల్లేదని మాత్రం నాకు అర్థమైందండి అన్నాడు. నేను వాళ్ళ అల్లుడితోటి మనం వెళ్దాం పదండి అని అన్నాను. మనం ఆయనకి చెప్పాల్సిందేం లేదు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, మిగిలిన కాదు అనేది ఆయనకు అర్థమైపోయింది. పునరుత్థానమును జీవమును నేనే, నేను కూడా కాదు, నేనే మార్గము సత్యము జీవము, జీవాహారము నేనే. మొహమాటపడ్డు, మాటలు మింగడు. పాపం ఇండియా వచ్చాము, ఇండియాలో 3 దేవతలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అనుకోడు. ఎందుకంటే వాస్తవం అది. ఒకవేళ నేను కూడా అంటే ఆయన అబద్ధం చెప్పినట్లు లెక్క. దేవుడు అబద్ధం చెప్పడం. ఓకే, ఇంకా క్లెయిమ్స్ వేరే తర్వాత మాట్లాడదాం. మిరకిల్స్ అనమాట. మిరకిల్స్, ఒకరోజు రాత్రిపూట సముద్రం మీద ఎట్ట నడుస్తున్నాడు, నీళ్ళ మీద నడుస్తూ ఉంటే సుధీర్ గారు బోట్ నుంచి చూశాడు. బోట్లో కూర్చుంటేనే భయంగా ఉంది, ఈయన ఊర్రా నీళ్ళ మీద నడుస్తున్నాడు అని చెప్పి మనం సర్కస్కి వెళ్తాం, లేకపోతే కానీ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ జెయింట్ వీల్ ఉంటుంది, లేకపోతే రంగులు రాట్నం ఉంటుంది అన్నమాట, మెరీ గో రౌండ్. మనం కూడా ఎందులోకి వచ్చి ఇటు తిరుగుతూ ఉంటాం. మనకన్నీ ప్రతిదానిలో నీళ్ళు పెట్టాలి, కాలు పెట్టాలి. యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుస్తామంటే అయ్యి భలే ఉంది, నేను కూడా రావచ్చా అనిపిస్తుందా? బేసిన్లో నీళ్లు పోసుకుని ఎప్పుడైనా ట్రై చేయండి. నేను కూడా రానా అని అన్నాడంట పేతురు. అంటే రా ఏముందని అన్నాడంట. అంతే. అసలు ఈయన ఎట్ట దిగాడో నాకు అర్థం కాదు. పేతురు ఎట్ట దిగాడు? చిన్నప్పటి నుంచి నీళ్ళతో పని చేస్తున్నాడు, చేపలు పట్టినాడు, బుడుంగమని చెప్పి బోట్లోంచి నీళ్ళ మీద అడిగిపెట్టాడు.
మామూలుగా వెళ్ళిపోతున్నాడు. కపెర్నహూము రోడ్డు మీద వెళ్ళినట్టు, నజరేతు రోడ్డు మీద వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు. అవా ఆయన నీళ్ళ మీద నడవటమే అద్భుతం అనుకుంటే మనిషిని నీళ్ళ మీద నడిపించడం ఇంకెంత అద్భుతమో చూడండి. మిరకిల్స్. ఏమండి, ఏంటంటే ఇంత బాగుంది, ఇంతకుముందు పోసిన ద్రాక్షారసం పెద్ద రుచి లేదు, ఇప్పుడు ఏంటంటే ఇంత బాగుంది అని అంటే, బాగుందా కొత్తదండి, ఇప్పుడే చేయించాం. ఎవరితో చేయించారు? యేసుక్రీస్తు చేయించారు. ద్రాక్షలు తీసుకొని వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కేసర చుట్టుపక్కల ఉన్న ద్రాక్షావనాల్లో నుంచి ద్రాక్షలు పోగు చేశారా? ఏమీ లేదు, నీళ్లు పోపించాడు, ఆ నీళ్ళు తీసుకెళ్ళినాను అన్నాడు, అయిపోయింది. మిరకిల్స్, అద్భుతాలు, సూచక్రియలు. చూద్దాం అనిపిస్తుందా? సరే చూడిపోని అన్నాడు. వాడు చూడడం మొదలుపెట్టాడు. ఓకే, తర్వాత మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు. ఎందుకని? సమాధి ఖాళీ, చచ్చిపోయిన వాటిలోంచి తిరిగి లేచాడు ఆయన. తర్వాత ఒక 3000 విషయాల్లో యేసుక్రీస్తు గురించి ముందుగా చెప్పబడింది అన్నమాట. ఆయన ఫలాని ఊళ్ళో పుడతాడు, ఫలాని వాళ్ళ కుటుంబంలో పుడతాడు, ఫలాని పద్ధతిలో పుడతాడు, ఇలా బ్రతుకుతాడు, ఇలా చచ్చిపోతాడు, ఇలా తిరిగి లేస్తాడు. అబ్బో, ఒక 3000 విషయాలు చెప్పారు ఆయన గురించి. జిట్టా రవికి మాధవి పుడుతుందని చెప్పి తెలుసా? తెలియదు. కానీ యేసుక్రీస్తు పుడతాడనేటువంటి విషయం కొన్ని 100 సంవత్సరాల పాటు చెప్పుకుంటూ వచ్చారు. 100 సంవత్సరాల పాటు చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం నెరవేరినాయి. అందుకే యునీక్, అసమానుడు, విశిష్టం అని అన్నాను నేను. అసమానుడు, ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు. ఎస్. సో నా తరఫున ఫైన్ కట్టేశాడు, మరణాన్ని జయించేసాడు. నా చేయి తీసుకున్నాడు అనమాట. నా చేయి తీసుకుని నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, మనోడే నాన్న, ఫైన్ కట్టేశాను నాన్న అంటే, నాకు అర్థమైందిరా, ఆడి మొహంలో మార్పు వచ్చింది, వీడు దూడలాగా లేడురా, మన పోలికి కనబడుతుంది నీళ్ళలో కొంచెం అని అన్నాడు నాన్నతో మళ్ళీ నాకు రిలేషన్ ఏర్పడింది, రికన్సిలియేషన్ జరిగింది. మళ్ళీ నాన్నలో నుంచి నాలోకి ఏం ప్రవహిస్తుంది? జీవం ప్రవహిస్తుంది, లైఫ్. వీడు మనోడే అని అన్నాడు అనమాట. వీడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు అనమాట. అరే, వీడు మనోడే అని చెప్పి అందరికీ చెప్పండి రా అని అన్నాడు నాన్న. పక్కనే కూర్చుని సాతాను గడ్డి చూస్తున్నాడు. వీడిని కూడా తీసుకెళ్ళిపోయావా అని అనుకుంటున్నాడు అనమాట. వీడినే కాదురా, అందరినీ తీసుకెళ్ళిపోతానని అంటున్నాడు అనమాట యేసు ప్రభు. మీరు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించినప్పుడు ఏం జరిగిందంటే ఇది జరిగింది. ఉత్తినే కబుర్లుగా జరిగింది. ఎవరో ఏదో చెబితే ఆహా ఇదేదో బాగుంది అనుకో నమ్ముకోవటం కాదు. ఇది దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. దేవుడి దగ్గరికి నన్ను వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి దేవుడితోటి నన్ను ఒకటి చేశాడు. మునుపు మీరు దూరస్తులు, కానీ ఇప్పుడు సమీపస్తులు. ఏం ఖర్చు పెట్టాను నేను దీనికోసం? నేనేం ఖర్చు పెట్టాను? నేనేం ఖర్చు పెట్టాను దీనికి? ఏం ఖర్చు పెట్టలా. ఇది ఉచితం, దేవుని వరం. నేను చేసిన పని ఒకే ఒక్కటి ఏంటంటే, యేసుప్రభువుకు చూసి అయ్యా నా కోసం ఎట్ట చచ్చిపోయావయ్యా, నాకు నువ్వు కావాలని అన్నాను. ఆ నమ్మకం ఒక్కటేనమాట. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అర్థం కావట్లేదా? థ్యాంక్ యూ బ్రదర్స్. వీళ్ళిద్దరికి చప్పట్లు కొట్టండి ఒకసారి. సందేశ్కి ఒకసారి అనండి. నీకుంది. నీ పెళ్ళికి మేము వచ్చి తణుకు రైల్వే స్టేషన్ నుంచి పెళ్లి మండపం వరకు నువ్వు ఊరేగింపులు వెళ్తావండి. ఆ ఊరేగింపు ముందు వెనక మైకులు పెట్టుకుని ఇయే కోతలు ఖచ్చితంగా. బ్రదర్స్ మర్చిపోకూడదు. రామరాజు ప్రీమ్యారిటల్కి అమ్మాయిని తెస్తాడంట. చాలా పెద్ద స్కీమ్లో ఉన్నాడు.
ఆహా. నీకే ఎట్లా తెలిసిన ఈ విషయాలు? ఒక బలహీన క్షణంలో నీతో పంచుకున్నాడా రాత్రి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, దేవుడు మన పాపాలను ఏం చేశాడంటే, కీర్తన 103:12 ఏముందో చూసారా? పడమటికి తూర్పు ఎంత దూరం? ఏ క్లాసులో నన్ను నేర్పించారా? తూర్పు దిక్కుకి పడమటి దిక్కుకి దూరం ఎంతో? రెండు దిక్కులు. మన పాపాలకి మనకి అంత దూరం అంట. ఇప్పుడు ఎవరి వలన? దేవుడి వలన. 2వ వచనం యెషయా గ్రంథం 38:17లో నీ వీపు వెనక్కి తట్టు నా పాపాలని పడేసావు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు వెనక్కి తిరిగి, అరే నువ్వు యూజ్లెస్ ఫెలో 2022లో ఏం చేసావో తెలుసా అని గుర్జేయుడు. కెలకడెడ్డా జడబట్టుకుని పీకడు. నీ పాపాలను క్షమించాడు అని అంటే వదిలేశాడు వాటిని ఇంకేనా. 3వది ఏంటి అని అంటే యెషయా 43:25లో నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నా అంత దుర్మార్గుడు ఇంకొకడు ఉన్నాడు భూమి మీద. నేను రికార్డ్ మెయింటైన్ చేస్తా. మాకు ఏపీలో నారా లోకేష్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక బుక్ మెయింటైన్ చేస్తుంటాడు. ఏంటి ఆ బుక్ పేరు? రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుంటాడు. నా దగ్గర కూడా ఒక బుక్ ఉంటుంది, బ్లాక్ బుక్ నా దగ్గర. ఏ సంవత్సరం, ఏ రోజున, ఎన్ని గంటలకి ఎవరు నన్ను చూసి ఎగతాళిగా నవ్వారు నోట్ చేస్తా. దాంట్లో నా దగ్గర రికార్డు ఉంటుంది. నువ్వు 2018లో ఏం చేసావో నాకు గుర్తులేదు అనుకుంటున్నావా అనగల నేను. నేనేం చేశాను అంటే దా చూపిస్తా, ఆ పేజీ ఓపెన్ చేస్తా నేను. దేవుడు ఆ టైప్ కాదు. దేవుడు అసలు జ్ఞాపకం చేసుకుంటంట. ఎంత మంచి దేవుడు. తర్వాత ఇంకొక విషయాన్ని చూసారా? మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచేశాడంట. అంతే, ఏం లేదు ఇంకేనా అక్కడ. ఎంత మంచి దేవుడో చూడండి, ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో చూడండి మన పట్ల. మనం 3 విషయాలు నేర్చుకున్నాం ఈ 3 రోజుల్లో. దేవుడి గురించి, మనిషి గురించి, రక్షణ గురించి. మనిషి అంటేనే మనిషి మంచితనం, మనిషి పోలిక, మనిషి స్వరూపం, మనిషి పాపం. కానీ దాని నుంచి దేవుడు మనల్ని ఎలా విడుదల చేశాడు. ఈ నోట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నోట్స్ ఎదురుగా పెట్టుకుని, బైబిల్ ఎదురుగా పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాలి. దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు ఆ విషయాల్ని డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు ఈ విషయాలు మరింత క్లారిటీ వస్తూ ఉంటాయి. బైబిల్ చదువుకుంటూ ఉండాలి, మీకు సొంతంగా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, దేవుడు మీకు మళ్ళీ నేర్పిస్తూ ఉంటాడు. మీకు తెలిసినటువంటి విషయాల్ని తెలియని వాళ్ళకి చెప్తూ ఉండాలి. అరే లైఫ్ అంటే ఏంటో నీకు అర్థం కావట్లేదు, ఏంటో చెప్తాను రా అని చెప్పి కొంచెంగా టీ తాగేటప్పుడు కొంచెం, బిర్యానీ తినేటప్పుడు కొంచెం ఫ్రెండ్స్ తోటి షేర్ చేస్తూ ఉండాలి ఇట్లాంటి విషయాలు. మీ ఇంట్లోనే యేసు ప్రభు తెలియని వాళ్ళు ఉంటారు. లైఫ్ అంటే అర్థం తెలియకుండా కాలం గడిపేసే వాళ్ళు ఉంటారు, సరదా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు చెప్తా ఉండాలన్నమాట ఈ విషయాలు. దేవుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి ఏం చెప్పాలి? ఫస్ట్ ఒక్క మాట చెప్పాలి, థ్యాంక్ యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ. మనం అడగలా, మనకు ఆయన చేసి పెట్టేశాడు మొత్తం. దీన్ని వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయమంటున్నాడు దేవుడు. సో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూసి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. ఆయన పోలికలో చేశాడు, ఆయన స్వరూపంలో చేశాడు, మనకి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడు. మనం ఆయనతో ఉండడం కోసమే ఆయన మనల్ని తయారు చేశాడు. కానీ మనమేమన్నాం? నువ్వు అక్కర్లేదులే మాకని అన్నాం. నువ్వు లేకపోయినా పర్లేదని అన్నాం. దేవుడు వదిలేశాడా? వదిలేయలేదు. యేసుక్రీస్తుగా మన కోసం ఈ భూమి మీద కడుగు పెట్టాడు. మనం చెల్లించాల్సినటువంటి ఫైన్, జరిమానా ఆయన చెల్లించేశాడు. మనకి బదులుగా ఆయన చచ్చిపోయాడు. మన ప్లేస్లో ఆయన చచ్చిపోయాడు. మనందరి కోసం ఆయన చచ్చిపోయాడు. అలా అని చెప్పి చావు ఏమైనా ఆయన కంట్రోల్ చేసిందానంటే చావు పటాపంచలైపోయింది.
మనం ఇప్పుడు మళ్ళీ మన నాన్నతోటి ఒకటి. అందుకే ఏమని పిలవమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. దేవునికి థ్యాంక్స్ చెప్దాం. నాన్న నీకు థ్యాంక్ యూ నాన్న అని చెప్పండి. ఎంత మంచి నాన్నవు నువ్వు, నన్ను వదిలేసేయలేదు, నా కోసం ఇదంతా చేసావు. నేను నీకు ఇష్టంగా ఉంటాను, నీ పోలిక ఇంకా ఇంకా నాలో కనపడేలా బ్రతుకుతాను. కృపామేడ సర్వశక్తివంతుడా, ఈ మంచి రోజుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం మీ సన్నిధిలో కూర్చుని మేము మాట్లాడుకుని మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని గురించినటువంటి ఈ జ్ఞానం అంతా కూడా మీ వాక్యంలో మా కోసం సిద్ధం చేసి ఉంచారు. వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఈ విధమైనటువంటి సంబంధంలో దేవునిని కలిగినటువంటి జీవితంతో ఆనందమయంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. రక్షణ పొందిన కొంతకాలం తర్వాత రక్షణ జీవితం కొంచెం తేలికైపోతుంది. మీరు నిజంగా మా కోసం ఏం చేశారు, మేము ఏ విధంగా దీనంతటికి తగము అనేటువంటిది మేము మర్చిపోతాం. కానీ ఈరోజు ఉదయం మీరు మాకు ఈ విషయాలన్నీ గుర్తు చేశారు. మీకు వందనాలు. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీ పోలిక ప్రతిక్షణం మాలో పెరిగేలా మీకు ఇష్టమైన రీతిలో మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మరొకసారి యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి మీరు అడుగుపెట్టి మా కోసం చేసినటువంటి ఈ యాగం అంతటిని బట్టి, ఈ మంచి అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమను ఆరోపిస్తున్నాం. మీకు తగినట్లుగా బ్రతకడమే కాకుండా మీరు తెలియనటువంటి వాళ్ళకి మీ గురించి పరిచయం చేయడానికి మా జీవితాలను ఉపయోగించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.